నమస్కారం. ఈరోజు మనం కర్ణాటకలోని ధర్మస్థలం గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. దక్షిణ కన్నడలో ఇది చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కదా. అక్కడ కొన్ని ఆ, చాలా కలవరపరిచే ఆరోపణలు ఇప్పుడు బయటకొస్తున్నాయి. అవును. దశాబ్దాలుగా లైంగిక దాడులు, హత్యలు, ఇంకా సామూహిక ఖననాలు జరిగాయని అంటున్నారు. చాలా భయంకరమైన విషయాలు. మన దగ్గర ఇండియా టుడే రిపోర్టుంది, ఒక విజిల్ బ్లోయర్ కథనముంది, కొన్ని న్యాయ విశ్లేషణలు కూడా ఉన్నాయి. సో ఈ ఆరోపణల వెనుక ఏముంది, దర్యాప్తు ఎలా నడుస్తోంది, ఇవన్నీ కొంచెం వివరంగా చూద్దాం. కరెక్ట్. ముఖ్యంగా అక్కడ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఒకాయన చెప్పిన విషయాలు. అవి చాలా కీలకమైనవి. తను వందల మృతదేహాల్ని ఖననం చేయాల్సి వచ్చిందని, వాటిలో చాలా వాటిపై హింస, లైంగిక దాడి గుర్తులు కూడా ఉన్నాయని చెప్పడం నిజంగా షాకింగ్ విషయం. అవును, ఆయన చెప్పిన వివరాలు చూస్తే 1995 నుంచి 2014 వరకు, అంటే దాదాపు 20 ఏళ్లు అక్కడ పనిచేసినట్లు చెబుతున్నారు. అంతకాలమా? గాయాలున్న వాటిని రహస్యంగా పూడ్చిపెట్టమని చెప్పారట. అమ్మో! పైగా పోలీసులకి చెప్తే ముక్కలు నరికేస్తామని, ఫ్యామిలీని కూడా టార్గెట్ చేస్తామని బెదిరించారని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. ధర్మస్థలం లాంటి చోట ఇన్ని సంవత్సరాలుగా ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయన్న ఆరోపణ వింటేనే కొంచెం నమ్మశక్యంగా లేదు కదా. కాని ఈ ఆరోపణలు కేవలం ఈ విజిల్ బ్లోయర్ చెప్పినవే కాదు. దీని వెనుక పాత కేసులు కూడా చాలా ఉన్నాయి. నిజమే. ఈయన కథనం బయటకు రావడంతో ఆ పాత కేసులన్నీ మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ఉదాహరణకు 2004లో మిస్ అయిన ఎంబీబీఎస్ స్టూడెంట్ అనన్య భట్, తర్వాత 2012లో 17 ఏళ్ల సౌజన్య. పాపం ఆ అమ్మాయి అదృశ్యమై తర్వాత దారుణంగా హత్య చేయబడింది. అవును, ఆ కేసు అప్పట్లో చాలా సంచలనం సృష్టించింది. ఇంకా 1986లో పద్మలత అనే ఒక అమ్మాయి, 2018లో కేరళకు చెందిన కేజే జాయ్ భూమి కోసం చంపేశారని అంటున్నారు. ఇలా చాలా కుటుంబాలు దశాబ్దాలుగా న్యాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఈ విజిల్ బ్లోయర్ చెప్పిన కొన్ని విషయాలు వింటే ఒళ్ళు జలధరిస్తుంది. అవును, స్కూల్ యూనిఫాంలో ఉన్న 12 ఏళ్ల బాలికల శవాలు చూశానని, యాసిడ్తో ముఖాలు కాలిపోయిన మహిళలను చూశానని. అంతేకాదు, యాచకుల్ని గదుల్లో బంధించి టవల్స్తో గొంతు నులిమి చంపడం, డీజిల్ పూసి శవాలు కాల్చడం, ఇవన్నీ ఆయన చూశానని చెబుతున్నారు. ఇది చాలా చాలా సీరియస్ విషయం. అందుకే ఈ ఆరోపణల తీవ్రతను గుర్తించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు ఒక ఎస్ఐటి అంటే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ విజిల్ బ్లోయర్ మ్యాజిస్ట్రేట్ ముందు సెక్షన్ 183 కింద వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఓ హలలా, అంటే దర్యాప్తు మొదలైందన్నమాట. మొదలైంది. కానీ ఇందులో కొన్ని న్యాయపరమైన సవాళ్లు కూడా ఉన్నాయి. న్యాయ నిపుణుడు కేబీకే స్వామి చెప్పినట్టు ఈ ఫిర్యాదు చాలా ఆలస్యంగా వచ్చింది. ఆలస్యమైతే కేసు నిలవదా? నిలవదని కాదు, కానీ ఆలస్యమైనప్పుడు ఆ ఆరోపణలను నిరూపించడానికి చాలా బలమైన ఆధారాలు కావాలి. దాన్ని కొరాబొరేషన్ అంటారు కదా. అవును. ఇన్నేళ్ల తర్వాత ప్రత్యక్ష సాక్ష్యాలు దొరకడం కష్టం. కాబట్టి ఎస్ఐటి ఇప్పుడు వేరే ఆధారాలు, అంటే భౌతిక ఆధారాలు, పరిస్థితుల సాక్ష్యాలు, లేదంటే ఈయన వాంగ్మూలాన్ని ధృవీకరించే ఇతర సాక్షుల కోసం లోతుగా వెతకాలి. ఈ 164 స్టేట్మెంట్ ఉంది కదా, మ్యాజిస్ట్రేట్ ముందిచ్చింది, దాని విలువ ఎంతుంటుంది? అది దర్యాప్తుకి ఒక దారి చూపుతుంది, కోర్టులో దానికి ప్రాముఖ్యత ఉంటుంది. కాని అదే నేరాన్ని నిరూపించడానికి సరిపోదు. దానికి సపోర్టింగ్గా బలమైన ఆధారాలుండాలి. మరి సామూహిక ఖననాలు జరిగాయని చెబుతున్న చోట తవ్వకాలు జరిపే అవకాశం ఉందా? ఎక్స్యూమేషన్ అంటారు కదా, దానికి ప్రభుత్వ పర్మిషన్ కావాలా? లేదు, ప్రభుత్వ ఆదేశాలు అవసరం లేదు. అది పూర్తిగా ఎస్ఐటి లేదా పోలీసుల విచక్షణాధికారం. దర్యాప్తులో భాగంగా అవసరమని వాళ్లు భావిస్తే చట్టప్రకారంగా ఆ నిర్ణయం తీసుకోవచ్చు. అయితే ఇంకోవైపు పంచాయతీ వాళ్లేమంటున్నారంటే అక్కడ జరిగిన దహన సంస్కారాలన్నీ చట్టబద్ధంగా పోలీసుల సమక్షంలోనే జరిగాయని వాదిస్తున్నారు. అంటే ఇక్కడ వాదనలు భిన్నంగా ఉన్నాయా? అవును. పైగా ఎస్ఐటి నుంచి ఒక ఐపీఎస్ అధికారి మధ్యలోనే తప్పుకోవటం కూడా కొన్ని అనుమానాలకు తావిస్తోంది. ఇది కూడా గమనించాల్సిన విషయమే. ఇంతకీ ఆ విజిల్ బ్లోయర్ ఆయన పరిస్థితి ఏంటి? ఆయన తనకి, తన కుటుంబానికి రక్షణ కావాలని అడుగుతున్నారు. రక్షణ ఇస్తే నిందితుల పేర్లు, వాళ్ల పాత్రలు కూడా బయట పెడతానని, లేదంటే ఆ నిజం తనతోనే పోతుందేమోనని ఆందోళన పడుతున్నారు. కనీసం అలా ఖననం చేయబడ్డ వాళ్లకి గౌరవంగా అంత్యక్రియలు జరగాలని కోరుకుంటున్నారు. చూడండి, ఇదంతా ఎంత సంక్లిష్టంగా ఉందో. ఒకవైపు దశాబ్దాలుగా జరిగినట్లుగా ఆరోపించబడుతున్న ఘోరాలు, మరోవైపు న్యాయం కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు, ఇంకోవైపు ఆలస్యంగా మొదలైన దర్యాప్తు, దాని ముందున్న అడ్డంకులు.
ముగింపుగా ఒక్క విషయం ఆలోచించాల్సింది. చెప్పండి. ఇన్నేళ్ల నిశ్శబ్దం తర్వాత ఇంత పెద్ద ఆరోపణలు, అందులోనూ శక్తివంతమైన వ్యక్తులు, సంస్థల ప్రమేయం ఉందనే అనుమానాలు ఉన్నప్పుడు అవును, అప్పుడు నిజంగా న్యాయం బయటకు రావడం ఎంత కష్టం. అసలు ఆ గొంతులేని బాధితులకు అంతిమంగా న్యాయం